నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం ప్రభావానికి నాగర్ కర్నూలు మార్కెట్ యార్డులోని వేలాది బస్తాల వరి, మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దయింది. వర్షం నుంచి ధాన్యాన్ని రక్షించుకునేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఆవేదన చెందుతున్నారు. మార్కెట్ యార్డ్ అధికారులు రైతులకు ధాన్యాన్ని కాపాడుకునేందుకు గోనె పట్టాలు, ఇతర తాట్పాల్, పాలిథిన్ కవర్లు ఏర్పాటు చేయకపోవడంతో ఎక్కడి ధాన్యం అక్కడే తడిసిపోయింది. బిజినపల్లి, తెలకపల్లి, తాడూరు, తిమ్మాజీపేట, నాగర్ కర్నూలు మండలాల్లో విపరీతంగా వీచిన ఈదురుగాలులు, వర్షం ప్రభావానికి విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వైర్లు తెగి నేలపై పడ్డాయి. అకాల వర్షం ప్రభావం రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మొత్తం తడిచిపోయినాయి. కవర్ కప్పినా కానీ గాలికి లేచిపోయి మొత్తం చచ్చిపోయినాయి. చాలామంది అందరు ఈ మార్కెట్లో మొత్తం చచ్చిపోయినాయి. ఇది ప్రభుత్వమే తీసుకోవాలి, చర్య తీసుకోవాలి. రాత్రి నిన్న సాయంత్రం మొక్కలు తీసుకొచ్చినాం, 3 గంటలకు తీసుకొచ్చాము. ఇక్కడ పోసినాక సాయంత్రం 6:30, 7 గంటలకు అట్లా రాత్రి ఫుల్ వర్షం పడి మా మొక్కలు చాలా నష్టపరిహారం జరిగింది. ఇక్కడ ఎటువంటి అవకాశం లేకుండా మాకు చాలా ఇబ్బందులు జరిగింది. మొత్తం 2 ఎకరాలు సార్ మావి. 2 ఎకరాలు అంటే 100-110 క్వింటాలు ఉంటాయి సార్. ప్రభుత్వం ద్వారా మమ్మల్ని ఏదో మేలు చేయాలని కోరుతున్నాం సార్. రాత్రి నిన్న సాయంత్రం మొక్కలు